హాయ్ ఫ్యాన్స్, ఈరోజు మే 9th రిలీజ్ ఏ సినిమా అవుతుందో తెలుసు కదా. అదేనండి, జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ సినిమా చూడడానికి వెళ్తున్నాను. ఆ సినిమా వచ్చి దగ్గర దగ్గర 35 years అవుతుంది. ఇప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాను చూడడానికి. ఆ మూవీ 3D కింద కన్వర్ట్ చేశారు. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది థియేటర్ది. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు ఆ సినిమా చూసినప్పుడు చాలా బాధపడ్డాను. అరే, ఈ సినిమా థియేటర్లో మిస్ అయిపోయాము, మన పుట్టక ముందు రిలీజ్ అయింది అని చాలా బాధపడ్డాను. ఇప్పుడు థియేటర్లో చూసుకున్నాం సినిమా ఎలా ఉంటుంది. ఇదేనండి కామేశ్వర్ థియేటర్. ఇది వైజాగ్లో బద్దిలపాలెంలో ఉంటుంది. థియేటర్ అయితే చాలా పెద్దగా బాగానే ఉంటుంది. ఇందులో 2 థియేటర్లు ఉంటాయి, కామేశ్వరి, కిన్నెర థియేటర్. చూడడానికి మాత్రం చాలా లుక్ బాగుంటుంది. ఇందులో 4K లేజర్ ప్రొజెక్టర్ కూడా పెట్టారంట. ఇప్పుడు మనం ఆ థియేటర్కి వెళ్తున్నాం. అది క్యాంటీన్. మెట్లెక్కి అలాగా 3 floor ఉంటుంది. 3rd floorలో మన థియేటర్. సుప్రీం హీరో శ్రీదేవి గారు, నాకు ఇష్టమైన హీరోయిన్. టైటిల్ చూస్తే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి, థియేటర్లో చూడడం వల్ల అనుకుంటా. మన సుప్రీం హీరో ఎంట్రన్స్. శ్రీదేవి గారి ఎంట్రన్స్. ఇప్పుడుకొచ్చి ఏ సినిమాలో చూడలేదు ఆవిడని బిగ్ స్క్రీన్ మీద. ఆవిడని చూడగానే ఏదో సంథింగ్ హ్యాపీనెస్ వచ్చింది. నటనలో మనకున్న బిరుదేవుడు తెలుసా? కాబట్టి మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. బా, గ్రేటెస్ట్ విలన్ అమరేష్ పూరి గారు. చిన్నప్పుడు అతను టీవీలో చూసి ప్యాంట్లు తడిపించుకునే వాళ్ళం. గ్రేట్ యాక్టర్ అతను. అతను చూస్తూనే భయం వేస్తుంది చిన్నప్పుడు. ఫైనల్లీ క్లైమాక్స్కి వచ్చింది. దీని నెక్స్ట్ పార్ట్ 2 వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ ఉంగరం చేప మింగింది కదా, ఆ చేప ఏమైంది, ఆ ఉంగరం ఏమైందో తెలుసుకోవడానికి జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మీకు కూడా అలాగా ఒపీనియన్ అనిపిస్తే కామెంట్ చేయండి. థియేటర్ నుండి బయటకు వచ్చాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోయే సమయం ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.